అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అలాగే మా ఇషిక ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇషిక తల్లి అని ఉంటుంది, సెర్చ్ చేసినా కూడా వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా పాప ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయొద్దు, ఒక నిమిషం. అయితే నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలా మంది అడుగుతున్నారు కదా, సిస్టర్ వ్లాగ్స్ వేయండి మంచిగా అని అంటున్నారు కదా. సో అందుకే మీకోసం సింపుల్గా వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను ఎలా ఉంటాను అనేది జెన్యూన్గా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈవినింగ్ 6 to 10 వరకు నా రొటీన్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే స్నానం చేసిన అనమాట. ఈవినింగ్ 6 ఈ టైంకి స్నానం చేసిన, ఎందుకంటే నాకు చాలా పని ఉండే ఇంట్లో. లేట్గా స్నానం అయింది. మా పాపకి అయితే పొద్దున్న స్నానం చేయించుకుంది. ఇప్పుడు ఆమె డైలీ 2 times చేస్తుంది. సో ఇప్పుడైతే నేను రెడీ అవుదాం అనుకుంటున్నా. చాలా మంది అడుగుతున్నారు కదా, సిస్టర్ మీ ఫేస్కి ఏం పెడతారు, ఏం పౌడర్ వాడతారు, ఏం క్రీమ్ పెడతారని. నేనైతే ఏం క్రీమ్ వాడను. ఇంకో ఫేర్ అండ్ లవ్లీ కూడా ఎప్పుడో తెచ్చుకున్నాము, మేము ఓపెన్ కూడా చేయలేదన్నమాట. మా ఇషిక బర్త్డేకి ముందు ఎవరైనా చుట్టాలు వస్తారేమో, వాళ్ళకి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చి పెట్టినాం. కానీ ఇంతవరకు అయితే మేము ముట్టలేదు. మా ఇంట్లో మేము ఎవరం పెట్టుకోము. ఇంకో చిన్న పౌడర్, ఈ చిన్న పౌడర్ నేను ఎందుకు అంటున్నా అంటే, మా ఇషికకు పౌడర్స్ పిచ్చి బాగా. ఎంత పెద్ద పౌడర్స్ అయినాయి అనుకో, అవి కావాలని ఏడుస్తుంది, అవి అయిపోయి అంతవరకు దాంతోనే ఆడుతుంది. అదే చిన్నదైంది అనుకో, దీన్ని డైలీ వాడతాము. ఆమె ఒకవేళ ఏడ్చినా కానీ ఇది ఆమెకి హ్యాపీగా ఇచ్చేయచ్చు, తొందరగానే అయిపోతుంది. అందుకే చిన్న చిన్నవి వాడుతున్నాం మేము ఈ మధ్య. ఇప్పుడైతే పౌడర్ వేసుకుంటున్నా. ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల నాకు ఇంకా పింపుల్స్ ఎక్కువైతాయి, కానీ అసలు దానివల్ల యూజ్ అయితే ఏమున్నట్టు అనిపించేది. అంత స్వెట్ వస్తుంది నాకు ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల. అందుకోసం నేనైతే పౌడర్ వేసుకుంటున్నా. పౌడర్ వేసుకుంటా. ఫేస్ కొంచెం స్మూత్గా ఉండడానికి కారణం ఏంటి అంటే, డైలీ నైట్ ఏ కాలమైనా డైలీ నైట్ ఖచ్చితంగా పాండ్స్ అప్లై చేసుకొని పడుకుంటాం. అంటే మంచి ఫేస్ స్మూత్గా అవుతుంది. మీరు కూడా వాళ్ళని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా. నేను ఎట్లాంటి క్రీమ్స్ కానీ ఏమీ వాడను. ఒక ఫేస్ ప్యాక్ అయితే వాడతాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఎండాకాలం కూడా పెడతా ఫ్రెండ్స్, అస్సలు మిస్ గాను. మంచిగా ఉంటుంది ఫేస్ వాడడం వల్ల. ఇప్పుడు ఫేస్ మంచిగా అవుతుంది అని అనుకుంటాం, కానీ తర్వాత ఫేస్కి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మనం ముందు కనిపెట్టుకోలేం. అందుకోసం నేను ఎట్లాంటి ప్రోడక్ట్స్ అయితే ఏం వాడను. నాకు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా పింపుల్స్ ఉండే. ఆ పింపుల్స్ పోవడానికి నేను ఏమేమి చేసినా కూడా అదంతా మీకు చెప్తాను. ఇప్పుడైతే వాస్లిన్ పెడుతున్నా పెదవులకి. ఇంతవరకు మేకప్ కానీ ఇంతవరకు నా ఫేస్ మీద అయితే వేయలేదు. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టలే, ఇక మేకప్ ఏమేస్తా అంతే కదా ఫ్రెండ్స్. ఇక సో నేనైతే వాస్లిన్ అయితే పెట్టేసుకున్నా. నేనైతే స్టిక్కర్ పెట్టుకుంటున్నా. కొంచెం అయితే కుంకుమ పెడతా. అయితే నా రెడీ అవ్వడం పెద్ద టైం అయితే ఏం పట్టది, జస్ట్ 5 minutesలో రెడీ అయిపోతా. ఎప్పుడైనా అశోక్ కూడా బయటికి వెళ్దామని అంటే 5 నిమిషాలలో ఇట్లా ఎట్లున్నా సరే, జడ ఎట్లున్నా సరే, ఏది ఎట్లున్నా సరే, అట్టి ఒక పౌడర్ వేసుకొని ఒక స్టిక్కర్ పెట్టుకుంటా, బ్రాస్లెట్ పెట్టుకుంటా, కథం జడ ఫోల్డ్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాను. నేను అస్సలే ఆగను. పెద్ద రెడీ అవ్వడానికి పెద్ద లేట్ చేయాలి కాబట్టి అశోక్ అంటే బయటికి తీసుకుపోతూనే ఉంటాను నన్ను. సో ఇప్పుడైతే జడేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు జడేసుకున్నాను అనుకో, నాకు లైఫ్ టైం అప్పుడు ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏమీ వేసుకోను. ఈరోజు ఎక్స్ట్రా పనిగా చపాతీ వేద్దాం అనుకుంటున్నా. సో చపాతీ వేసే పని ఉంది. చపాతీ పిండి అయితే కలిపి పెట్టినా. ఇప్పుడు ఒక చపాతీ వేసుకుంటే ఇంకా అశోక్ వచ్చిన తర్వాత కర్రీ వేస్తాడా లేకపోతే నాతోనే వేపిస్తాడా చూస్తా. ఇంకా లైఫ్ టైంకి ఈజీగా ఉంటుంది. 8:30కి కదా ఫ్రెండ్స్ లైవ్. ఇప్పుడైతే జడలు వేసుకుంటా. ఇంకో నా హెయిర్ ఎంత పొడుగు ఉంది అంటారు, ఎంత పొడుగు ఉంది. ఇగో ఇంత పొడుగు ఉంది ఫ్రెండ్స్ నా హెయిర్. ఇప్పుడు ఏమేమి వాడుతానో మీకు నెక్స్ట్ వీడియోలో మంచిగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఏదో బాగా థిక్గా అట్లా ఉందని నేనేమన్నాను, కానీ ఎవరికైనా కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నా. నార్మల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఫేస్కి, హెయిర్కి, స్కిన్కి ఏమేమి వాడతారో అది కూడా చెప్తాను. జడేసుకోవడానికి చిన్న క్లిప్స్ వాడుతున్నాయి మా ఇషికయ్యి. దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, రోల్ చేసుకుంటున్నా. ఎట్లా వచ్చిందేమో ఏదో ఒకలా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఈరోజు వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం స్టైల్గా జడేసుకుంటున్నా. 4 రూపాయలు జడేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని తీసుకొని నాకు వచ్చినట్టుగా నాకు అన్ని స్టైల్స్ మాత్రం వేసుకుంటా ఖచ్చితంగా. కాలేజీకి వెళ్తున్నప్పుడు అయితే సైడ్కి వేసుకునేదాన్ని జడ, అసలు వెనకకి అస్సలు వేయకపోయేదాన్ని, ఇట్లా ముందుకి. జుట్టు ఫోల్డ్ వేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే చలికాలం కదా, ఎక్కువ పగులుతాయి. పగిలి రెడ్ హెయిర్ వస్తుంది.
ఇంకా అట్లా పగిలినప్పుడు హెయిర్ పెరగదు కదా, అందుకనే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాం. చలికాలం కాబట్టి హెయిర్ తొందరగా పగులుతుంది. చలి ఇషిక బర్త్డే అప్పుడు ఒక 3 days 4 days కంటిన్యూగా తలస్నానం చేసినా ఫుల్ హెయిర్ పగిలింది. ఇక మంచిగా ఆయిల్ పెట్టుకుని మంచిగా ఆయిల్ మసాజ్ చేసి హెయిర్ ఫోల్డ్ చేస్తే ఇట్లా పగలదు అన్నమాట. కొంచెం పగులుతుంది కానీ ఎక్కువ పగలదు, హెయిర్ గ్రోత్ ఉంటుంది. నా జుట్టు రెడీ అయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? ఇంతే నా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇది నా జుట్టు. మీకైతే మొన్న చెప్పాను కదా, ఒక 2-3 ఉన్నారు నన్ను మోసం చేసే వాళ్ళు, 2-3 రియల్ డబ్బులు అని చెప్పినా కదా. నా వీడియో చూసి ఒక ఆమె అయితే మంచిగానే రెస్పాండ్ అయింది. ఆ పిన్ని అయితే ఫోన్ చేసి నేను నా గురించి ఊకే ఏం చెప్పకు, నేను ఇస్తా లేవే డబ్బులు, నా దగ్గర లేవు అని మంచిగా రెస్పాండ్ అయింది. కొందరు గట్లా రెస్పాండ్ అవుతారు కానీ కొన్ని సిగ్గులేని బతుకులు, ఆ బతుకు కూడా ఎందుకు బతుకుతారో కూడా అర్థం కాదు. అట్లాంటి వాళ్ళు కొంతమంది రెస్పాండ్ కారు. ఇంకిద్దరు ఉన్నారు, అవి కొన్ని బతుకులు అంతే రెస్పాండ్ కావు. ఎప్పుడు మంది సొమ్ము తిని బతుకుదామన్నట్టే ఉంటాయి. సిగ్గు అనిపించలేదేమో కొంచెం ఆ చీరలు కట్టుకొని ఆ డ్రెస్సులు వేసుకొని, లేదు కొంచెమేమో సిగ్గు బతుకు కొంచెం మంచిగా ఉంటేనేమో బాగుండు, అట్లా లేదు కదా. అందరిని బిచ్చమడుకొని అందరిని మోసం చేసే బతుకులు. అయ్యో ఆడదాంట్లో కొంచెం అర్థం చేసుకున్న దగ్గర బట్టలు లేవు, నాకు చీరలు లేవు, పరువు పోతుంది అది ఇది అని అంటే ఒక 2 చీరలు ఇచ్చేదాన్నేమో. ఏ బీదది కదా, నాకన్నా బిచ్చమడుకుంటుంది, పోనీలో 2 చీరలు ఇద్దాం పుణ్యం వస్తుంది నాకే కదా అని ఇచ్చేదాన్ని. కానీ నమ్మించి మోసం చేసే బతుకులు ఏం బతుకులు అసలు. తింటే ఎట్లా ఒంటికి పడుతుందో అర్థమైతలేదు నాకైతే. కష్టం చేసుకొని బతకాలని చూడాలి కానీ ఎప్పుడు మంది సొమ్ము మీద ఆధారపడితే ఎన్ని రోజులు బతకగలుగుతారు? అట్లా కొత్త చీరల మీద కొత్త గాజుల మీద ఎవరైనా అబద్ధం ఆడతారు ఫ్రెండ్స్? అట్లా అబద్ధం ఆడుతుర్రు అని అంటేనే ఇక అది ఎట్లా అంటే ఆడిదో ఇక అర్థం చేసుకోవాలి. మన సిగ్గులేని బతుకులు ఎన్ని తిట్టినా పడాలి కానీ డబ్బులు ఇవ్వద్దు అని అనుకునే కొన్ని బతుకులు ఉంటాయి కదా. ఆ బతుకులు ఎందుకు బతుకుతారో, తింటే ఎట్లా తిన బుద్ధి అవుతుందో, పడుకుంటే ఎట్లా పడుకో బుద్ధి అవుతుందో అనుకుంటున్నా. చేస్తున్నా ఆల్రెడీ అన్ని కోసి రెడీ చేసుకున్నా. అట్లా పొయ్యి మీద వేసిన ఫ్రెండ్స్, చికెన్ చేస్తున్నా. ఇక పొయ్యి మీద వేస్తున్నా ఆల్రెడీ మెల్లిమెల్లిగా. నమ్మిర్రా? చికెన్ ఏం చేస్తలేను ఇప్పుడు దాకా. చపాతీలు అంత కష్టపడి చేసినా కదా ఫ్రెండ్స్. అవు మీరు వీడియో ఎత్తుకోమంటుందా డాడీ దగ్గరకు? ఇట్రా అమ్మ, నేను వీడియో తీసి కదా. మైచిక దొంగ పిల్ల అయితే అప్పిద్దే తింటుంది ఆల్రెడీ. అప్పలు చేసేది చేయలేదు తింటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇంతే చేస్తారా పిల్లలు? దొంగ పిల్ల మా పిల్ల అయితే. అంటే చల్లగా ఉంది వెదర్, చూసారా ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సగం తినడం అయిపోయింది. లైవ్ ఉంది కదా అని టకటక తింటున్నా. ఆల్రెడీ 10 నిమిషాలు లేట్ అయింది కానీ వీడియో తీయడమే మర్చిపోయినా. ఇక ఆల్రెడీ తింటున్నాం ఫ్రెండ్స్. అశోక్ తింటుండు, ఇషిక తిన్నది, నేను తింటున్నా. అట్లుంటుంది ఆగమాగం. లైవ్ అంటారు అందరూ. లైవ్ చేయడానికి నేను ఎంత ఆగమాగం అయితే తెలుసా ఫ్రెండ్స్, టైంకు లైవ్కి రావడానికి. అయినా కానీ ఒక 5 నిమిషాలు లేట్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఇయ్యాలంటే 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఇక తింటున్నా ఫ్రెండ్స్. మా ఇంట్లో చికెను, చపాతీలు, అన్నం బాగుంది. టకటక తినేసి లైవ్కి వస్తా ఫ్రెండ్స్. లైవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నాం. పడుకునే ముందు ఛాయ్ తాగే అలవాటు ఉంది కదా మాకు. సో ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ కొంచెం ఉంది. ఈరోజు చపాతీలు చేసుకున్నాం కదా, ఇంకా ఛాయ్లకి చపాతీలు అయితే బాగుంటాయి అని. ఛాయ్ తాగితే పొట్ట వస్తుందంట చాలామంది చెప్పారు. నాకు నిజమే అనుకుంటాను నేను కూడా, ఎందుకంటే నాకు ఛాయ్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందట. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే స్కిన్ కేర్ గురించి చెప్తాను. నేను ఫేస్కి అయితే ఏ ప్యాక్ అయితే యూజ్ చేస్తాను అది మీతో అయితే షేర్ చేసుకుంటాను. నాకు అంతకుముందు బాగా పింపుల్స్ ఉన్నాయి ఇప్పటివరకు. ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టుగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంచెం ఫిల్టర్ పెట్టినా, అందుకే కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి కానీ కొంచెం అయితే ఉన్నాయి. ఆ కొన్ని కూడా తగ్గడానికి కారణం ఆ ఫేస్ ప్యాక్. మీకు అందరికీ చెప్తాను, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఒక ఫ్రెండ్స్ రూపాయి ఖర్చు లేకుంటే ఇంట్లో ఉండే వాటితో వేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఇక్కడతో చూసారు కదా. టైం అయితే కరెక్ట్ 12 అవుతుంది. ఇప్పుడు ఇషిక వీడియో ఎడిటింగ్ అయింది, ఇంకా అప్లోడ్ కాలే. ఇషిక వీడియోకి థంబ్నెయిల్ చేయాలి, నా వీడియో ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి. ఇట్లుంటుంది కష్టం. వీడియోలు చేసుడు ఈజీ. ఇంట్లో కూర్చుంటే వీడియోలు అప్లోడ్ చేస్తారంటారు కానీ ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత కష్టపడాలి అనుకుంటేనే ఛానల్ పెట్టుకోవాలి. ఛానల్ పెట్టుకొని అందరి వీడియోస్ చూసి మన ఛానల్ అట్లా వాడుకోబెడితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మా ఇషికకి ఛానల్ పెట్టించినా కానీ తను కూడా కష్టపడుతుంది. ఖచ్చితంగా ఇంకొక 2 hours అన్నా 1.5 hour అన్నట్టు ఖచ్చితంగా టైం పడుతుంది. ఇక మేమైతే అప్పుడు పడుకుంటాం ఫ్రెండ్స్. ఇంత కష్టం ఉంటుంది. ఇంకా నేను తిన్న తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేయలేను. మళ్ళీ మార్నింగ్ 6 అట్లా లేచి గిన్నెలు తోముకొని, బట్టలు ఏమైనా ఉంటే ఉతుక్కొని, స్నానాలు చేసుకొని, మళ్ళీ ఇల్లు పని చేసుకొని మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసుకుంటా. ఇదన్నమాట. సో ఈ చిన్న వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.